నువ్వు ఒక కుటుంబంలో ఒక మనిషిని గొడ్డలితో దారుణంగా హత్య చేసి చంపితే ఆ హత్యకు బాధ్యుడైనటువంటి వ్యక్తులను సమర్థిస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఆ వ్యక్తులకే మళ్ళీ అవినాష్ రెడ్డికి సీటు ఇచ్చి నువ్వు అతన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నావు అంటే అంటే నీకు ఒక ముఖ్యమంత్రిగా కూడా నీకు బాధ్యత లేదా అని వాళ్ళ ప్రశ్న. సూటి ప్రశ్న అది. దానికి సమాధానం ఆయన దగ్గర ఎక్కడుంది? ఇవాళ పులివెందుల్లో మాట్లాడినటువంటిది మనం పరిశీలిస్తే ఎంత వెనకేసుకొస్తున్నాడు. నోట్లో వేలు పెడితే కొరకని చిన్నపిల్లవాడంట. ఆయన 2 సార్లు పార్లమెంట్ మెంబర్ గా చేశాడు, మళ్ళీ 3వ సారి పోటీ చేస్తున్నాడు. ఆ కుటుంబానికి సిక్కి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధాలు ఉన్నాయి అన్నట్టుది సిబిఐ చెప్తున్నది, ఎవరో చెప్పడం కాదు. అవును సార్, ఇప్పుడు కొత్త కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం కాదు. గతంలో మొన్న మధ్య ఒక సభలో కూడా జగన్ మేనమామ ఎమ్మెల్యే పేరు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే సార్ రవీంద్రనాథ్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య జరిగిన అక్కడ ఏదైతే రక్తం మడుగులు తుడుస్తున్న సమయంలో పక్కన అవినాష్ నిలబడి బాధగా అసలు ఏమో జరుగుతోంది అని చూస్తున్నారంట, ఏం తెలియక అమాయకుడిలా పక్క నుండి చూస్తున్నారని చెప్తున్నారు ఆయన కూడా. అదే ఇక్కడ చూడు, ఇది ఆయనే అంటున్నాడు పులివెందుల మీటింగ్ లో. ఇక్కడ ఏం జరిగింది అన్నది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, దేవునికి తెలుసు అంటాడు. అందరికి తెలిసినప్పుడు ఆయన తెలీదా ఎవరు చేశారని? అందరికి తెలిసిన ఊర్లో ఉండే ప్రజలందరికీ తెలిసినప్పుడు నీకు తెలీదు, నువ్వు అక్కడ ఉండేవాడివే కదా. తెలిసినప్పుడు ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా సరే, కుటుంబంలో ఒక హత్య జరిగింది, అందులో కుటుంబ సభ్యులే బాధ్యులు అన్న విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో కనీసం అవినాష్ రెడ్డికి టికెట్ అన్న ఇవ్వకుండా దూరంగా పెట్టి ఉండింటే కొంచెం పరువు దక్కేది. ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం వలన నువ్వు ఒకేలే కుటుంబ ఇప్పుడు సునీతమ్మ గారు చెప్పినా, సౌభాగ్యమ్మ గారు చెప్పినా కూడా అక్కడ పులివెందుల ప్రజలు ఏమనుకుంటారు? ఒప్పుకున్నట్టే అని అనుకుంటారేమో అనుకున్నాడేమో. ఏమనుకుంటారు? నువ్వు చెప్పేది కాకమ్మ కమ్మలు నమ్ముతారు అక్కడ వాళ్ళు. నువ్వు చెప్పేది ఈయన అమ్మాయికుడు పిల్లవాడు, ఈయన జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు అంటే ఎవరు నాశనం చేస్తారు? కేసులో ముద్ద అయితేనే జీవితం నాశనం అవుతుందా? కేసులో చేర్చారు, విచారణ జరగాల, నేరం రుజువు కావాలా, తర్వాత కదా ఆయనకు శిక్ష పడేది. అసలు రుజువు అవుతుందో కాదో తెలియదు కదా, కోర్టులో కేసు జరగాలి కదా. జరగకముందే ఆయన జీవితం నాశనం అయిపోతుందంటే మరి పులివెందుల పట్టణం నియోజకవర్గములో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వీపు చూసుకోవయ్యా. నేను ఆ జిల్లా వాడిగా చెప్తున్నా, ఎన్ని హత్యలతో మీ తాతగారికి సంబంధాలు ఉన్నాయో, ఎన్ని హత్యలు జరిగాయో, ఎన్ని హత్యలు చేయించారో, అసలు శవాలు కనపడకుండా పాతి పెట్టేసి ఈ నదుల్లో పారేస్తే ఎంతమంది మిస్సింగ్ అయ్యారో, కిరాయి హంతకులను ఎవరు ప్రోత్సహించారో, ఇవన్నీ కూడా మరి వాళ్ళ కుటుంబాలు కదా. అవినాష్ రెడ్డి కుటుంబమే, అవినాష్ రెడ్డి జీవితమే ఇంపార్టెంటా? ప్రతి మనిషి జీవితం ఇంపార్టెంట్. హత్యలు చేయటం అనే దాన్ని ఎవ్వరు అంగీకరించరు. పోయింది ఒకనాటి కాలం, ఫ్యాక్షనిజం ఉండింది, జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో దారుణంగా హత్యలు చేస్తామంటే కూడా సామాన్య ప్రజలు కూడా ఎవరి జనరేషన్ మార్పు వచ్చింది సార్. లేదు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మనం చూసాం కదా మొన్న, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ ఇంతకుముందు కడప, పులివెందుల ఈ ప్రాంతాలకు సీమకే పరిమితమైనటువంటి పూర్తిగా ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడికి పోయినా కానీ ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వంలో. అదే ఇప్పుడు బాధ్యతను ఆమె గుర్తు చేసింది. అయ్యా బాబు, నువ్వు మా కుటుంబ సభ్యుడిగా కాదు, ముఖ్యమంత్రిగా రాగద్వేషాలకు అతీతంగా నువ్వు పరిపాలన చెయ్యాలి. మరి దానికే సమాధానం చెప్తావు? అక్కడేమో నువ్వు సమర్థించుకుంటూ చిన్నపిల్లవాడు మా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు అంటే ఎవరి బాధ్యత? దానికి సంబంధం ఉందా లేదా అన్నది మరి ఎందుకు సిబిఐ వాళ్ళు ఏ ఆధారాలు లేకుండానే చేరుస్తారా? ముద్దాయిలుగా చేర్చలేరు కదా. ఆధారాలు లేకుండా ఇట్లా ఏ విధంగా చేరుస్తారు? రాజకీయ కారణాలతో చేర్చేస్తే లేకపోతే కోర్టు కొట్టేస్తుంది కదా. చేరు కదా. అలా క్లియర్ గా ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టే
మీ అవినాష్ రెడ్డి తండ్రి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత ఈయనను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు ముద్దాయిగా, ఈయన బెయిల్ తప్పించుకొని ఇచ్చారు. తిరిగాడు. విశ్వభారతి హాస్పిటల్లో లోపలికి సిబిఐ వాళ్ళని రానివ్వలేదు. బయట మంది మార్బలం గూండాలను పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. మరి ఏ తప్పు చేయకపోతే